హలో అండి. ఈరోజు మన కథ రాధాకృష్ణశ్రీ గారు రచించిన హనీమూన్. చల్లటి పైరుగాలి ఊరు చివర పొలం గట్ల కబుర్లను తనలో కలుపుని మరింత తాజాదనంతో సన్నజాజితో కబుర్లు చెబుదాం అని ఎప్పటిలానే వీధి చివర గల ఆ డాబా ఇంటిపై అల్లుకున్న సన్నజాజి పందిరి మీద పరుచుకుంది. నాజూకైన జాజులను అల్లరి కబుర్లతో అలరిస్తోంది. దానికి తోడు ఆ పందిరి చెంత చేరి మనసులు వలకపోసుకుని ముచ్చట్లు చెప్పుకునే ఆ జంట కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ పైరగాలి. లేత గులాబీ రంగు కాటన్ చీర మీద అల్లుకున్న ఆకుపచ్చటి లతల పైటంచును పట్టుకొని లాగుతూ, లావణ్య ఆగాగు అంటూ వెనకే కిరణ్ ఉరుకుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏదో సర్ప్రైజ్ చెబుతామని మధ్యాహ్నం నుండి ఊరిస్తున్నారు అంటూ సన్నజాజి పందిర పక్కన అరుగు మీద కూర్చున్నది లావణ్య. లావణ్య ఒడిలో తలపెట్టుకుని పడుకొని, ఇదిగో సర్ప్రైజ్, వచ్చే పున్నమికి ఈ టైంకి తాజ్మహల్ అందాలు తిలకిస్తూ నువ్వు నేను, ఇదిగో ఆగ్రాకు ఫ్లైట్ టికెట్స్ అంటూ టికెట్స్ని గాలికి రెప్పరెపలాడిస్తూ లావణ్య కనుల ముందు టికెట్స్ను ఊపాడు. నిజమా అంటూ సంభ్రమంగా ఆ టికెట్స్ వంక చూస్తూ ఉంది లావణ్య. మాటలు జరపడిని ఆత్మీయ స్పర్శలో ఒకరి చేతిలో వేరొకరు చేయి వేసి కళ్ళ వెనుక దృశ్యాలను కాంచుతున్నారు. మర్నాడు, ఈ మాట విన్నారా, మీ అన్నా వదిన ఈ వయసులో హనీమూన్కి వెళ్తున్నారట. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. కనీసం మాట వరుసకైనా బయటపడలేదు. ఎంత గుట్టో చూసారా? భర్త కంచంలో అన్నం వడ్డిస్తూ దీర్ఘాలు తీస్తూ అన్నది లావణ్య తోటికోడలు భర్తతో. అవునా? కంచంలో ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. అవునంట, నాకేం తెలుసు. ఫ్లైట్ టికెట్స్ తెచ్చి మీ వదిన గారే వయ్యారంగా చూపించింది. మొన్న ఒక కొడుకుని హాస్టల్లో వేశారు. మీ అమ్మను చూసుకోవడానికి ఇంటికి కాపలాగా నేను ఉన్నానుగా. ఇంకా చిలకా గోరింకల్లా క్రొత్త జంటలా తిరిగి వస్తారు అంటూ మూతి విరిచింది లావణ్య తోడికోడలు. తమ్ముడు కిరణ్కి అన్నా వదిన ఈ వయసులో హనీమూన్ వెళ్తున్నారు అనే మాట ఆశ్చర్యంగా అనిపించినా దానికంటే ఎక్కువ ఆనందంగా అనిపించింది. ఆనందాన్ని పైకి కనబడనివ్వకుండా, అన్నయ్య వదిన వచ్చిన తర్వాత మనం కూడా ట్రిప్కు వెళ్దాంలే డార్లింగ్ అన్నాడు బుగ్గ మీద చిటికేస్తూ. సరదాగా తిరిగే యోగ్యం కూడా నుదుటి మీద గీతలో ఉంటుందట. ఆ గీత మన ముఖాన గీయడము ఆ బ్రహ్మగారు మర్చిపోయినట్లు ఉన్నారు. మీరెళ్ళి మీ అన్నగారి సేవలో తరించండి, నేను వెళ్ళి మీ అమ్మకు అన్నం పెట్టొస్తా అని విసురుగా వంటింట్లోకి వెళ్ళింది. కొందరి జీవితాల్లో సంతృప్తి గీత గీయడం కూడా మర్చిపోయాడేమో ఆ బ్రహ్మదేవుడు అనుకుంటూ బయటికి నడిచాడు వరుణ్. వరుణ్, వచ్చే నెలలో మేము ఓ వారం రోజులకు ఊరికి వెళ్ళి వస్తాము. షాపు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకో. రావలసిన సరుకు కూడా ముందుగానే డబ్బులు ఇచ్చేశాం అన్నాడు కిరణ్ వరుణ్తో. అలానే అన్నయ్య అంటూ తల ఊపాడు వరుణ్. మధ్యాహ్నం భార్య చెప్పిన హనీమూన్ ట్రిప్ గుర్తొచ్చి అన్నయ్యను వివరాలు అడగడానికి సందేహించి ఆగిపోయాడు. చాందినికి ఉద్యోగం వచ్చిందట్రా. ఈసారి ఎలా అయినా ఢిల్లీ రావాల్సిందే అని పట్టుబట్టింది. తనే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసి పంపిందిరా అంటూ ఆనందంగా చెప్పాడు కిరణ్. అన్నయ్య కనుల్లో ఆనందం చూసి వరుణ్ మోములో వెన్నెల విరిసింది. చాందిని, ఎంత అందమైన పేరు! అన్నా వదినకు చాందినితో ఉన్న అనుబంధం మదిలో మెదిలింది వరుణ్కు. లావణ్య కిరణ్ హనీమూన్ ట్రిప్కి వెళ్లే డేట్స్ దగ్గరకు వస్తున్నాయి. చాందిని కోసం ఈ డ్రెస్ బాగుంటుంది, చాందినికి ఈ స్వీట్ ఇష్టం, చాందిని వాళ్ళ మదర్కి కూడా శారీ తీసుకుందాం, ఆవకాయ రుచి చూపిద్దామా, ఇవే మాటలతో సర్దుకోవడం చేస్తున్నది లావణ్య. మొదటిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నాం కదా, ఎగ్జైట్మెంట్గా ఉంది. సన్నజాజి పూలు సుకుమారంగా తుంచుతూ జాజులతో చెబుతోంది లావణ్య. 23 ఏళ్ల క్రితం కూడా ఇలానే ఎగ్జైట్మెంట్ అయిపోయావు. పెళ్లి గ్రాండ్గా వద్దని ఆ డబ్బులతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలన్న పింకి పిల్లను ఎలా మర్చిపోతాను అన్నాడు కిరణ్. పో మామయ్య అంది లావణ్య. నిన్నగాక మొన్న నువ్వు ఇంకా కొబ్బరి చెట్ల కింద కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతున్నట్టే ఉంది అన్నాడు కిరణ్ లావణ్యను దగ్గరకు తీసుకుంటూ. ఆ రోజులు ఎంత బాగుండేవి మామయ్య, గతంలోకి జారుతూ అంది లావణ్య. మామయ్య, నీకు ఓ మాట చెప్పాలి. కొంచెం సిగ్గుతో కొంచెం గడుచుతనంతో రాత్రిపూట వేస్తున్న ముగ్గు ఆపి చేతిలో ముగ్గు గిన్నె పట్టుకుని కొబ్బరి చెట్టు చాటుగా అడ్డుగా వచ్చి ఆపింది లావణ్య. లావణ్య ఏంటి తడబడుతూ అడిగాడు కిరణ్. మరీ అంత కంగారు పడకు అమ్మాయికిలా, ముహూర్తాలు పెట్టారంటగా, నాన్న చెబుతుంటే విన్నాను అంది లావణ్య. అవును, వచ్చే నెల 11వ తేదీ బాగుందిట, ఇద్దరి పేరు మీద అన్నాడు కిరణ్. మరి
మరి మన లగ్గం అయ్యాక ఏం చేద్దాం అంది లావణ్య తల వంచుకుని సిగ్గుపడుతూ. లగ్గమయ్యాక చేసేదేమిటే నవ్వు దాస్తూ అన్నాడు కిరణ్. అది కాదు మామయ్య, మన మనువు అయ్యాక మనం హనీమూన్కి వెళ్దామా కాలితో నేల మీద ముగ్గేస్తూ అంది లావణ్య. వాళ్ళ మాటలు ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూశాడు కిరణ్. 8 గంటలకే నిద్రలోకి జోగడానికి సిద్ధంగా ఉన్న పల్లెటూరు, దూరంగా ఎద్దుల వెడలో చిరుగంటల శబ్దాలు, అక్కడక్కడ ఇళ్లలో మోగుతున్న టీవీలలో ఈటీవీ న్యూస్ హెడ్లైన్స్ వినిపిస్తున్నాయి. హనీమూన్ ఏమిటే లావణ్య, నీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువైనట్లు ఉంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. మనం ఏమైనా సిటీల్లో ఉద్యోగం చేస్తున్నామా ఏంటి? పెళ్లి కాగానే ఊటీ డార్జిలింగ్ వెళ్ళడానికి. ఇప్పుడు అమ్మమ్మ చూసిందనుకో, పెళ్లి కాకుండా ఆ కబుర్లు ఏమిటని ఇల్లు పీకి గోల చేస్తుంది. వెళ్ళి ముగ్గు వేసుకో, లేనిపోని కొత్త ఆలోచనలు మానుకో అన్నాడు. మామయ్య, నాకు తెలియదు. మన పెళ్లి కాగానే హనీమూన్ వెళ్లాల్సిందే, లేకపోతే నేను నీతో మాట్లాడను. మూతి తిప్పుకుంటూ జడ విసురుగా ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోయింది లావణ్య. గోడ మీద పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ కిరణ్ని ఎక్కిరించినట్లు ఫీల్ అయ్యాడు కిరణ్. తనకు వరుసకు మేనగోడలు కాబోయే శ్రీమతి అయిన లావణ్య వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు కిరణ్. లావణ్య గడుసు పిల్ల, ఏదైనా పట్టు పట్టింది అంటే ఓ పట్టాన వదలదు. కిరణ్ లావణ్యకు చిన్నమ్మమ్మ కొడుకు, మేనమామ వరుస అవుతాడు. చిన్నతనం నుండి అనుకుంటున్న సంబంధం. 10వ తరగతితో చదువు మానేసింది లావణ్య. ఇంటర్ వరకు చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు కిరణ్. 2 కుటుంబాలు ఆర్థికంగా అంత స్థిమితంగా ఉన్న కుటుంబాలు కావు. మధ్యతరగతికి ఓ మెట్టు దిగువనే. అయినప్పటికీ ఆప్యాయత అనురాగాలలో స్థితిమంతులు. లావణ్య కిరణ్ల పెళ్లి అనుకోగానే ఇప్పుడు ఇరు కుటుంబాలలో హడావిడి ప్రారంభమైంది. తమ కొత్త సంసారం కోసం మానసికంగా సిద్ధపడుతున్నాడు తదుపరి అయిన కిరణ్. ఈ సమయంలో, అది లగ్గానికి ముందే హనీమూన్ గురించి మాట్లాడుతున్న లావణ్యను చూస్తుంటే కిరణ్లో కూడా కొత్త పలకరింత ఏదో కలిగినట్లు అనిపించింది కిరణ్కి. కలత నిద్రలో తెల్లారిపోయింది ఆ రాత్రి. మర్నాడు మధ్యాహ్నం, మామయ్య, మనము హనీమూన్ ట్రిప్కు వెళ్లాల్సిందే పట్టుపట్టింది లావణ్య గట్టిగా, వీధి అరుగు దగ్గర అడ్డు వచ్చి. ఇదెక్కడి గోలే, పెళ్ళి అయ్యాక ఏ అన్నవరమో వెళ్ళి వ్రతం చేసుకుని తిరుపతి వెళ్ళి ఆ 7 కొండల వారిని దర్శించి వస్తారు. కానీ మన ఇంటా వంట లేని ఆచారాలు, నలుగురు నవ్వుతారే, పట్నం వాళ్ళ వేషాలు అంటూ అడ్డు తగిలాడు కిరణ్. పో, నేను నీతో మాట్లాడను. ఈసారి కోపంగా వెళ్ళిపోయింది లావణ్య. పెళ్లి గురించి ఒక్కో ఆడపిల్లకు ఒక్కో మధురోహాలు ఉంటాయి అనుకుంటా. అలానే లావణ్య కూడా పెళ్లి తర్వాత హనీమూన్ గురించి ఓ అందమైన భావన ఏర్పరచుకున్నదేమో అనుకున్నాడు కిరణ్. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం, ఒకే ఊరు, పెళ్లి అనగానే మిగిలిన వారికిలా ఎక్కువ ఉద్వేగం పొందకపోవచ్చు. అందుకే లావణ్య హనీమూన్ గురించి ఎక్కువ ఊహలు ఏర్పరచుకున్నదేమో అనిపించింది కిరణ్కు. ఆలోచిస్తూ ఉంటే కిరణ్కు కూడా హనీమూన్ అనే ఆలోచన తెలియని కిక్కిస్తున్నట్లు అనిపించింది. తాను లావణ్య ఒంటరిగా ఒక్కరే ఏ సిమ్లానో మనాలినో వెళ్తే ఆ మంచు కొండలు, రిసార్ట్స్, అక్కడ లంగావణిలో కాకుండా మోడ్రన్ డ్రెస్లో లావణ్య ఊహిస్తూ ఉంటే కిరణ్కు కూడా హనీమూన్ మీద కోరికలు పెరుగుతున్నాయి. హనీమూన్ ట్రిప్కి ఎలా వెళ్ళాలి అని పట్నంలో ఉన్న తన స్నేహితులను మొహమాట పడుతూ అడిగాడు. వారు రకరకాల ప్యాకేజీల గురించి చెప్పారు. ఎరా, ఏమో అనుకున్నాం కానీ నువ్వు మామూలోడివి కాదురా అంటూ చేతుల్లాడారు. అందరి చేతుల మధ్య సిమ్లా మనాలి ట్రిప్ వివరాలు తెలుసుకుని ఉత్సాహంగా లావణ్యకు చెప్పడానికి బయలుదేరాడు కిరణ్. సిమ్లా మనాలి ట్రిప్ వివరాలు, ఆ ఫోన్ నెంబర్లను తీసుకుని ఓ రోజు మధ్యాహ్నం కిరణ్ లావణ్య ఇంటికి వెళ్ళాడు. రా కిరణ్, అమ్మా నాన్న ఏమైనా చెప్పమన్నారా అంటూ లావణ్య తండ్రి పలకరించాడు. లేదు బావా, ఊరికే ఇటు వెళ్తూ వచ్చాను అన్నాడు. ఓ అలానా, కూర్చో, ఏంటి సంగతులు అంటూ మాట కలిపాడు. లావణ్య కోసం కిరణ్ కళ్ళు వెతుకుతున్నాయి. ఏరా, నా మనవరాలని చూద్దామని వచ్చావాడ్రా మనవడా అంటూ బామ్మగారు వచ్చారు. లేదు అమ్మమ్మ, తడబడ్డాడు కిరణ్. ఓ రోజు సాయంత్రం దూరం నుండే మన ట్రిప్ ఏం చేశావు అంటూ కళ్ళెగరేస్తూ సైగతో అడిగింది లావణ్య. విజిల్ వేస్తూ ఉత్సాహంగా కళ్ళెగరేశాడు కిరణ్. అర్థమైన లావణ్యకు ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చి ఇంట్లోకి తుర్రుమన్నది. లావణ్య వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తున్నాడు కిరణ్. పెళ్లి కంటే కూడా హనీమూన్ కలలతో కాలం దొర్లిపోయింది లావణ్యకు. సాంప్రదాయబద్ధంగా పెళ్లితంతు ఉన్నంతలో వైభవంగా జరిపించారు ఆడపెళ్లివారు.
అచ్చతెలుగు పల్లెటూరి ముచ్చట్ల మధ్య దీపారాధన, పెళ్లి, అప్పగింతలు, వ్రతం, బంతులాట, 3 నిద్రల కార్యక్రమాలు ముచ్చటగా ముగిశాయి. 16 రోజుల్లోపే కార్యం జరిగితే ఏ పట్టింపులు ఉండవు అని బామ్మ తొందర చేసి శుభగడియలలో శుభముహూర్తం నిర్ణయించారు. తెల్ల చీరలో పూల జడతో ఒద్దికగా వచ్చింది లావణ్య. కిరణ్కు లావణ్య కొత్తగా కనిపిస్తోంది. లావణ్యను దగ్గరగా తీసుకున్నాడు కిరణ్. చుట్టూ ఉన్న పందిరి మంచం అలంకారమును చూస్తూ మామయ్య పిలిచింది లావణ్య. అన్నాడు కిరణ్. మామయ్య, మనం ఎప్పుడు హనీమూన్కి వెళ్ళేది అడిగింది లావణ్య. తన గుండెల మీద తల అంచి చిన్నపిల్లలు షికారు కోసం అడుగుతున్నట్టు అడుగుతున్న లావణ్యను చూస్తుంటే ఆ క్షణంలోనే లావణ్య కోరిక తీర్చాలని అనిపించింది కిరణ్కి. హనీమూన్ ముద్రక్షణాల్లోనే తనకు లావణ్యకు మధ్య బంధం మరో అడుగు ముందుకు పడి కొత్త రూపు దాల్చాలి అని, ఆ క్షణాన్ని అపురూప క్షణాలుగా మార్చుకోవాలని అభిప్రాయంకు వచ్చాడు కిరణ్. లావణ్యను సుకుమారంగా దగ్గరకు తీసుకుని హనీమూన్ ట్రిప్లోనే నువ్వు నేను ఒకటయ్యేది, అప్పటి వరకు నీకు నేను మామయ్యనే అన్నాడు. మామయ్య లవ్ యూ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ముద్దు పెట్టుకుంది కిరణ్ నుదుటి మీద. లావణ్యకు తన వైవాహిక జీవితంలో కోరుకున్న ప్రైవసీ వెనుక ఉన్న రహస్యభావాల గాఢత కిరణ్కు అర్థమైనది. కొత్తగా సంసార జీవితంలోకి అడుగు పెడుతున్న ఒక స్త్రీ మనసులో ఎన్ని ఊహలు, ఎన్ని సున్నితమైన కోరికలు ఉంటాయో లావణ్యకు చేరువుగా ఉన్న ఆ క్షణంలోనే కిరణ్ గ్రహించగలిగాడు. లావణ్యకు ఇష్టమైన ఊహలలోనే తమ తొలి కలయిక ఉండాలి అనుకుని నిశ్చయించుకున్నాడు కిరణ్. మరో ఉదయాన్ని బహుమతిగా అందించాడు ఆదిత్యుడు. ఏరా మనవడా, వచ్చే ఈ సంవత్సరానికి ఒక మునిమనవడిని నా చేతిలో పెట్టాలిరా, వాడిని చూసి తృప్తిగా పోతాను అంటోంది బామ్మ కిరణ్తో. గదిలో నుండి వస్తున్న లావణ్య ఆ మాట విని, జేజీ, మా నాన్న తాతయ్య అసలే పెళ్లి చేసి పానం లేక వ్యవసాయానికి అప్పు చేసి అప్పుల్లో ఉన్నారు. నువ్వు అప్పుడే పోయి ఇంకో ఖర్చు పెట్టవాక మానెత్తిన ఓ 2-3 ఏళ్ళు ఆగు అంది. నేను మామయ్య ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నా. ఇప్పటిదాకా మాకు తెగవో నీ ఆస్తి అంతా వ్రాసిచ్చావు, ఇంకా పుట్టేవాడికి ఈ బంగారం ముట్ట చెబుతావా ముసలి అన్నది. ఒరే చూడరా, మీ అమ్మ ఎంత మాట అంటోంది అన్నది కొడుకు వంక చూస్తూ. ఆయన నవ్వుతూ, చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోక నువ్వు తినవే అమ్మా అంటూ టిఫిన్ ప్లేట్ అందించాడు. ఇదిగోనే నా ఆస్తి, నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చింది అంటూ మనవరాలి మెడలో 4 పేటల చంద్రహారం వేసింది బామ్మ. మునిమనవడి కోసం లంచం ఇచ్చి కాకా పడుతున్నావటే అమ్మమ్మ మనవరాల్ని అన్నాడు కిరణ్. మెడలో హారం వేసుకోవడం కాదు, జేజీ చేతిలో మునిమనవణ్ణి పెట్టాలిట అమ్మాయి అన్నాడు లావణ్య వైపు తిరిగి. ముందు హనీమూన్, ఆ తర్వాతే బామ్మ కోరిక తీరేది అంది వేడివేడి ఫిల్టర్ కాఫీ అందిస్తూ కిరణ్ చెవి దగ్గర గుసగుసలాడుతూ లావణ్య. మీ నాన్నను అడిగి ఓ 10,000 తీసుకురా, రేపొద్దున్నే వెళ్దాం అన్నాడు కిరణ్. అమ్మో, 10,000 అవుతాయా? కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అంది లావణ్య. ఏంటి 10,000 అంటున్నారు అంది బామ్మ. ఏమీ లేదులే అంది లావణ్య. 16 రోజుల పండుగ అయిపోయింది. మామయ్య తమ ప్రయాణానికి డబ్బుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అని లావణ్యకు అర్థమైంది. ఎవరినో డబ్బులు అడిగాడు. అతను మామయ్య సాయంత్రం ఏదో మాట్లాడుకోవడం దూరం నుండి చూసి విషయం ఏమిటో గ్రహించింది లావణ్య. మామయ్య, హనీమూన్కు ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాంలే అంటూ కిరణ్కు దగ్గరవడానికి ప్రయత్నం చేసింది. లావణ్య ప్రయత్నం కిరణ్కు అర్థమైంది. అర్ధాంగి ముచ్చట తీర్చాలని అతన్ని అర్థం చేసుకుంటూ ఆమె మానసికంగా ఒకరికొకరు ఏకమైపోయారు. మానసికంగా ఏకమైన మనసులు, మనుషుల మధ్య తనువుల తపన ఎంత చిన్న విషయమో ఆ జంటకు తొందరలోనే అవగాహన వచ్చింది. కిరణ్ లావణ్య ప్రయత్నాన్ని గిల్లి కజ్జాలతో ఆపేశాడు. ఒకరినొకరు దిప్పిపడుచుకుంటూ నిద్రలోకి జారిపోయారు ఇద్దరు. ఓ వారం తర్వాత, మామయ్య ఇదిగో 10,000 అంటూ సంబరంగా మామయ్య చేతిలో డబ్బులు పెట్టింది లావణ్య. ఎక్కడివే లావణ్య ఇంత డబ్బులు అడిగాడు కిరణ్. జేజిబామ్మ ఇచ్చింది అన్నది లావణ్య. అమ్మమ్మకు ఇంత డబ్బులు ఎక్కడివి అడిగాడు కిరణ్. ఏమో, చంద్రహారం తాకట్టు పెట్టి తెచ్చింది అనుకుంటా అంది లావణ్య. ఏమి చెప్పావే అమ్మమ్మకు అన్నాడు లావణ్య. నేను ఏదో ఒకటి చెప్పానులే, నీకెందుకు, నీకన్నీ చెప్పాలా బుకాయించింది లావణ్య. సంశయంతో ఆలోచిస్తున్నాడు కిరణ్. తొందరగా బామ్మ మునిమనవడికి బాకీ, నా చంద్రహారం బాకీ తీర్చేయి, ఆ తర్వాతే తీరిగ్గా ఆలోచిద్దు కానీ అంటూ చెక్కిలిగిలి పెట్టింది. నా అనే డబ్బు ప్రస్తావన లేని ఆ జంటకి భార్య తీసుకువచ్చిన డబ్బుతో హనీమూన్ ట్రిప్ ఏమిటి అనే ప్రశ్న తల ఎత్తలేదు. ఆ మన్నాడు పూర్తి డీటెయిల్స్ తీసుకుని వచ్చాడు కిరణ్.
ఎప్పుడు బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు ఇండియా మ్యాప్ తీసుకువచ్చావు ఎందుకే అన్నాడు కిరణ్. మామయ్య, ఇదిగో హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ, మనం ఇక్కడ ఉన్నాం. ఆంధ్ర నుండి సిమ్లా దాకా అంటే అమ్మో మనం ఇక్కడ దాకా వెళ్తున్నాం అన్నది కళ్ళు పెద్దవి చేస్తూ. ఇదిగో ఇక్కడ తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్, ఇక్కడ గోవా, సిమ్లా, మనాలి, డార్జిలింగ్, నైనిటాల్, ఇక్కడ ఆగ్రా అంటూ మ్యాప్లో చూపిస్తోంది లావణ్య. స్కూల్లో మ్యాప్ పాయింట్లో కూడా ఇవే చూసేదానివా నువ్వు అంటూ పెదేల చాటు నవ్వును బిగబట్టి అడిగాడు కిరణ్. ఏ మామయ్య నిన్ను అంటూ వేలు చూపించి వెంటనే నాలుగు ఖర్చుకుంది లావణ్య. ఇంతలోనే ఏదో కనిపెట్టినట్లు, మామయ్య ఈ ట్రిప్లో ఆగ్రా లేదుగా అంది. సరిగా చూడు మామయ్య, ఈ టూరింగ్ ప్యాకేజ్ ట్రిప్లో ఆగ్రా తాజ్ విజిట్ లేదు అంది. అదేంటి తాజ్మహల్ విజిట్ లేకుండా అన్నాడు. లావణ్య కూడా ఆలోచిస్తుంది. అంత దూరం వెళ్తూ తాజ్మహల్ చూడకపోతే ఎలా అంది లావణ్య. నేను మెచ్యూర్ అయినప్పుడు నువ్వు లైట్స్ వెలిగే తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చావు కదా, అప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఇష్టం ఏర్పడింది అన్నది. ఇంకేమి చూడాలనుకుంటున్నావు, నీ లిస్టులో ఏమేమి ఉన్నాయి బంగారం అన్నాడు కిరణ్ ఎక్కిరింపుగా. అన్ని గొంతిమ కోరికలు ఏమీ లేవులే, భయపడక, ముందు ఇది చెప్పు, ఇప్పుడెలా తాజ్మహల్ చూడకుండా అంత దూరం వెళ్తూ అంది లావణ్య. నిజమే, తాజ్మహల్ చూడకుండా ఎలా అన్నాడు కిరణ్ కూడా. మామయ్య మనం ఈ ట్రిప్ వాళ్ళతో కాకుండా సపరేట్గా వెళ్దామా అన్నది. సపరేట్గానా, ఎలా అన్నాడు. ముందు మనం ఢిల్లీ వెళ్ళి అక్కడ తాజ్మహల్ చూసి ఈ ట్రిప్ వాళ్ళతో ఢిల్లీలో కలుద్దాం. నువ్వు అడుగు, అలా కుదురుతుందేమో ఆ టూర్ వాళ్ళని అన్నది. మన్నాడు వాళ్ళకు ఫోన్ చేసి ఆగ్రా చూసి ఢిల్లీలో ఆ టూరింగ్ ప్యాకేజీతో జాయిన్ అయ్యేటట్లు మాట్లాడుకుని వారం తిరిగేసరికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు కిరణ్. లావణ్య, కిరణ్ ఢిల్లీ చూడటానికి వెళ్తున్నారట. లావణ్య స్నేహితురాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కొత్త పెళ్ళాం మోసు అలానే ఉంటుందిలే, కొందరు చాటుగా అనుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేటంత డబ్బులు ఎక్కడివిరా కిరణ్ అడిగాడు తండ్రి. ఎలానో అలా సర్దుబాటు అయినాయిలే. లావణ్య మొదటి కోరిక నాన్న అన్నాడు తల వంచుకుని. కొడుకు కుదురు పొదుపు సంగతి తెలిసిన తండ్రి ఎక్కువ నిలదీయలేదు కొడుకుని. జాగ్రత్త, కొత్త సంసారం, ఖర్చులు ఉంటాయి అని మాత్రం హెచ్చరించాడు. లావణ్య ఢిల్లీ పుట్టుపూర్వత్వరాల వివరాలు, ఆగ్రా గురించి తెలుసుకుంటోంది ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి. ఇంట్లో అందరికీ హనీమూన్ ట్రిప్ అని చెప్పకుండా ఆగ్రా వెళ్ళి వస్తామని హుషారుగా బయలుదేరారు కొత్త జంట. ఒకటికి 10 జాగ్రత్తలు చెప్పి వీడ్కోలు చెప్పారు ఇరువైపుల బంధువర్గం అంతా. నన్ను కూడా అన్నా వదిన వాళ్లతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్తే బాగుండు అని ఆశగా చూస్తున్న 14 ఏళ్ల వరుణ్ణి చూస్తుంటే లావణ్య మనసులో ఒక్క క్షణం వరుణ్ను కూడా తమతో తీసుకువెళదామా అని అనిపించింది. మరుక్షణమే, వరుణ్ నీకు వస్తూ ఆగ్రా నుండి గన్స్, వీడియో గేమ్ తీసుకువస్తాం, ఇంకేం కావాలి అడిగింది. నాకు క్యాప్ ఉన్న స్వెటర్ కావాలి, కొత్త మోడల్ అడిగాడు వెంటనే. ఓ అలానే తీసుకువస్తాం అంది లావణ్య. అన్నా వదిన వచ్చేటప్పుడు తన కోసం తెచ్చే బహుమతులను ఊహిస్తూ ఆనందంగా వీడ్కోలు చెప్పాడు వరుణ్. స్టేషన్కి వచ్చిపోయే రైళ్లను, ప్యాసింజర్స్ను, చుట్టూ ఉన్న కోలాహలంను ఆసక్తిగా చూస్తోంది లావణ్య. జర్నీలో ఫ్రీగా ఉంటాయని వేసుకున్న చుడిదార్ నుండి ప్రతిదీ కొత్తగా అనిపిస్తున్నాయి లావణ్యకు. మామయ్యను ఒక క్షణం వదిలితే ఎక్కడ తప్పిపోతానో అన్నట్లు కిరణ్ వైపు నుండి దృష్టి మరల్చకుండా పరిసరాలని గమనిస్తోంది. లగేజ్ పట్టుకుని మామయ్య వెనకే రిజర్వ్ బోగీలోకి ఎక్కింది. ట్రైన్ నిదానంగా కదిలింది. ఏసీ చల్లదనం శరీరాన్ని హాయిగా తాకింది. మామయ్య, నేను ఇదే మొదటిసారి ట్రైన్ ఎక్కడం, అది ఏసీ బోగీలో అంటూ గుసగుసలాడుతూ చెప్పింది లావణ్య కిరణ్తో. కొద్దిసేపటికి చలివేస్తుంది అని బ్లాంకెట్ కప్పుకుని గువ్వలా ముడుచుకుని కూర్చుని కిరణ్ మాటలకు కిలకిలా నవ్వుతుంది. కిరణ్ మనసులోనే తమకింత ప్రైవసీ కల్పించిన అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. టీసీ కూడా వచ్చి టికెట్ చెక్ చేసి కొత్త జంటను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. 2 రోజుల ప్రయాణం. ఆ రైలు బోగీలో కొత్త జంటకు క్షణాల్లో దొర్లిపోయాయి. బయట క్షణక్షణం కదిలిపోతున్న ప్రకృతిని చూస్తూ కదులుతున్న కాలాన్ని తమ అనురాగదారంతో ముడివేస్తూ దాంపత్యమాలను అల్లుకుంటున్నారు ఆ నూతన దంపతులు. దేశ రాజధానిలో మిట్ట మధ్యాహ్నంకు రైలు దిగారు. మొట్టమొదటిసారి తమ ప్రాంతాన్ని వదిలి అంత దూరం వెళ్ళిన పల్లెటూరి కొత్త జంటకు అంతా హడావిడితో, రకరకాల అరుపులతో, ప్రయాణికుల పరుగులతో, రైల్వే వారి అనౌన్స్మెంట్లతో వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది. అక్కడి వాతావరణం, చుట్టూ కొత్తగా ఉన్న జనాల్ని కళ్ళప్పగించి చూస్తోంది లావణ్య. కిరణ్కు కూడా లోపల కొంత కంగారుగా ఉంది. కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుంది లావణ్య. నువ్వే నా ధైర్యం అన్నట్లుగా.
తన చేతిలో చేయి వేసిన లావణ్యకు భరోసా ఇస్తూనే ఆ కళ్ళు నలుదిక్కులా వెతుకుతున్నాయి. అక్కడి నుండి ఎంక్వైరీ ఆఫీస్ వైపు నడిచి ఆగ్రాకు వెళ్లే లోకల్ ట్రైన్ టైమింగ్స్, ప్లాట్ఫారం నెంబర్ తెలుసుకుని టికెట్స్ తీసుకొని ఆ ప్లాట్ఫారం వైపు నడిచారు. మరో అరగంటలో ఆగ్రా వెళ్లే వివిధ ప్రాంతాల పర్యాటకులతో నిండుగా సందడిగా ఉంది ఆగ్రా ట్రైన్. లావణ్య మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సంధ్యవేళకు ఆగ్రా సిటీ స్టేషన్లో దిగారు. అందరూ ఎటువైపు వెళ్తున్నారో గమనిస్తూ స్టేషన్ నుండి ఎగ్జిట్ ద్వారం వైపు కదిలారు. యమునా తీరపు చల్లగాలి తనువులతో పాటు మనసును స్పృశించి ముందుకు కదిలింది. యవ్వన కాంతితో ముస్తాబు చేసుకుంటోంది ఆకాశం. నీలం, ఆరెంజ్, ఎరుపు కలిసిన ఆకాశంలో పడమర దిక్కుకు పాలుతున్న సూర్యుడు ఆగ్రాకు ఆహ్వానం పలికినట్లుగా అనిపించింది లావణ్యకు. వాలుతున్న భానుడు, వంగ పువ్వు మీద వజ్రంబు పొడిచాయ, బామపాడే సూర్యస్థుతి గుర్తొచ్చి ఆగ్రాలో కూడా మన ఊరిలో సూర్యుడే మామయ్య అంది నవ్వుతూ. అమెరికాలో కూడా మన సూర్యుడేట, వెళ్ళి చూసొద్దామా అన్నాడు కిరణ్ నవ్వుతూ. అయితే ఈసారి తాతయ్య పొలం తాకట్టు పెట్టాల్సిందే అంది అమాయకంగా ముఖం పెట్టి లావణ్య. నీ వెటకారాలు మరీ ఎక్కువైపోతున్నాయమ్మాయి అన్నాడు లావణ్య నెత్తి మీద ఒకటి చేతితో తడుతూ, ఇంకో చేతిలో VIP సూట్ కేసు మార్చుకుంటూ. లావణ్య కిరణ్ జంటను గమనించినట్లు కొందరు, ఎదుట వస్తున్న వారిని గమనించకుండా వీరు వేగంగా కదులుతున్నారు ఆటో స్టాండ్ వైపు. ఆటో స్టాండ్ పక్కని కొద్ది దూరంలో రంగురంగుల ఊలుకు చిన్న చిన్న ఇత్తడి గంటలు మెడలో కట్టిన తెలుపు, ముదురు గోధుమ రంగులో ఉన్న గుర్రాలు కట్టిన గుర్రపు బగ్గీలు ఉన్నాయి. మామ్ సార్, గోడేకి గాడీ చాహతే హై, ఆప్ ఆటో చాహతే హై అంటూ టాంగా డ్రైవర్సు, ఆటో డ్రైవర్లు అరిచి పిలుస్తున్నారు. అప్పటికే కొందరు ఆటోలో, కొందరు టాంగా మాట్లాడుకుని, కొందరు తమ గమ్యస్థానాల వైపు వెళ్ళిపోతున్నారు. మామయ్య, టాంగా ఎక్కుదామా ఉత్సాహంగా అడిగింది లావణ్య. కిరణ్కి కూడా టాంగా ఎక్కాలి అనిపించింది. ఆ టాంగా చాహతే హై అంటూ తమను చూస్తూ అడిగిన ఒక చురుకైన కళ్ళు ఉన్న యువకుడి వైపు కదిలారు. అతడు ముజే దేదో సార్ అంటూ చేతిలో లగేజ్ వినయంగా తీసుకున్నాడు. జాగ్రత్త అంటున్న కిరణ్ మాటలు వినకుండా క్రింద అడ్డపట్టీ మీద కాలు పెట్టి ఎగిరి గూడు టాంగాలోకి ఎక్కింది లావణ్య. ఎదర గుర్రం మెడలో గంటలు గల్లున కదిలాయి. లావణ్య సంబరంగా నవ్వింది కిరణ్ వైపు చూస్తూ. ఆప్కో కహా జానా చాహియే అడిగాడు ఆ టాంగా డ్రైవర్. ఎనీ ఫ్యామిలీ హోటల్ టు స్టే 2 days అన్నాడు. హ్యాపీ రిజార్ట్స్ అచ్చా హై సాబ్, వహా ఆప్ జాయేగే సార్ అన్నాడు టాంగా అతను. వీ వాంట్ ఎనీ మిడిల్ క్లాస్ రిజార్ట్ అన్నాడు ఇంగ్లీష్ పదాలు కూడబలుక్కుంటూ కిరణ్. హ్యాపీ రిజార్ట్స్ ఈజ్ అవైలబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సార్ అన్నాడు టాంగా డ్రైవర్ అదో రకమైన ఇంగ్లీషు యాసతో. అక్కడికే వెళ్దామా అని లావణ్యతో అని. సరే, లెట్స్ గో దేర్ అన్నాడు టాంగా కుర్రాడితో. ఆప్ ఆంధ్రాసే ఆ రహా హై అని, మీరు ఆంధ్రా నుండి వస్తున్నారా అన్నాడు నవ్వుతూ వెనక్కి తిరిగి ముందు గుర్రాన్ని అదిలిస్తూ. గుర్రం 2 కాళ్లతో ముందుకు దౌడు తీయడం ప్రారంభించింది. మీరు కూడా తెలుగు వాళ్ళ? లావణ్య, కిరణ్ ఇద్దరూ ఒకేసారి అడిగారు టాంగా డ్రైవర్ని. అవును సార్, హైదరాబాద్ నుండి పోయిన ఏడే ఇక్కడికి వచ్చాం అన్నాడు అతను. కిరణ్కి 2 రోజుల తర్వాత మరొకరి నోటి నుండి మాతృభాష వినేసరికి ఎక్కడలేని రిలీఫ్ వచ్చింది. అందరిలో తమనే టాంగా కావాలా అని అతను అడగడానికి, ఉన్నవారిలో అతన్నే ఎంచుకోవడానికి తమకు తెలియకుండానే ప్రాంతీయ భావం బలంగా పనిచేసిందేమో అనుకుని నవ్వుకున్నాడు కిరణ్. లావణ్య కూడా కిరణ్ నవ్వుతో జత కలిపింది. హ్యాపీ రిజార్ట్స్ కాస్ట్లీ కాదు కదా ఈసారి లావణ్య అడిగింది అతన్ను. లేదు మేడం, మంచిగా ఉంటుంది, పైసలకు పరేషాన్ పడినవసరంలే అన్నాడు. చల్ అంటూ గుర్రపు బగ్గీని అదిలించాడు. కొత్తగా షాదీ అయ్యిందా సార్ మీకు చనువుగా అడిగాడు టాంగా డ్రైవర్ రోడ్డు మీద దృష్టి నిలుపుతూ. అవును భాయ్ బదులు చెప్పాడు కిరణ్. నాకు కూడా నిరుడే షాదీ అయ్యింది అన్నాడు అతను మరింత చనువుగా. అవునా నవ్వుతూ పరిశీలనగా చూశాడు కిరణ్ అతని వైపు. ఇంచుమించు తన వయసే ఉంటుంది, చూడగానే తనకంటే కొంచెం పెద్దగా అనిపించాడు అనుకున్నాడు. చామన ఛాయ, కొంచెం బక్కపలచగా దృఢంగా అనిపిస్తున్న చేతులు, ఖాకీ రంగు ప్యాంట్ షర్టు, అన్నిటినీ మించి అతని కళ్ళల్లో ఏదో కాంతి కనిపిస్తోంది. చాలా కొద్ది మందిలో కనిపించే కాంతి అది. కిరణ్కి అతన్ని చూస్తుంటే పరిచయస్తుల్లా అనిపించాడు. మాది లవ్ మ్యారేజ్ సార్ అన్నాడు అతనే మళ్ళీ మాట కలుపుతూ. అతని కళ్ళల్లో కాంతి అందుకేనేమో అనుకున్నాడు కిరణ్. అప్పుడే వీధి దీపాల తోరణాలతో ముస్తాబు అవుతున్న ఆగ్రా పట్టణాన్ని, ఫ్లోరోసెంట్ దీపాల మధ్యలో ధీటుగా నిలబడిన మెర్క్యూరీ వెలుగులను, సోడియం దీపపు కాంతుల వెలుగులను ఆసక్తితో చూస్తోంది లావణ్య. ట్రాఫిక్ సిగ్నల్స్,
నల్లటి రోడ్డు, తెల్లటి జీబ్రా క్రాసింగ్స్, డివైడర్లు, వాటి మీద రకరకాల రంగులతో ఉన్న చిన్న చిన్న పువ్వులు, ప్రతిదీ కుతూహలంగా అనిపిస్తున్నాయి లావణ్యకు. మాది లవ్ మ్యారేజ్ అని వినిపించిన మాట కూడా అదే విధమైన కుతూహలాన్ని ఇస్తుంటే టాంగా డ్రైవర్ వైపు దృష్టి మరల్చి అతన్ని చూసింది లావణ్య. మాది లవ్ మ్యారేజ్ సార్, ముంతాజ్ నా వైఫ్ అన్నాడు. నువ్వు షాజహాన్వా అనేసింది లావణ్య వెంటనే. హా, ఈ షాజహాన్ చక్రవర్తి కాదు, బిచ్చగాడు అండి అన్నాడు అతను. ఏ లావణ్య, ఏంటా మాటలు, హుష్ అంటూ లావణ్య మాటల్ని కళ్ళతో వారించాడు కిరణ్, ఏమనాలో తోచక. నిజమే భయ్యా, ఈ షాజహాన్ బిచ్చగాడే, అయినా నాతో వచ్చేసింది ముంతాజ్ అన్నాడు. ముంతాజ్ పాత బస్తీలో నన్ను కలిసినప్పుడు యువరాణిలా ఉండేది, స్వగతంలో చిప్పుపోతున్నాడు ఏదో. నీ పేరు నిజంగానే షాజహానా అడిగింది లావణ్య. లేదండి, శేఖర్, మెకానిక్ షాప్లో పనిచేసే చేబ్రోలు శేఖర్ అన్నాడు టాంగా డ్రైవర్. ఆ తర్వాత వాళ్ళ ఆగ్రాలో ఏమేమి చూడాలో అటువైపు మళ్ళింది టాపిక్. ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, ఆగ్రాలో చూడవలసిన గార్డెన్స్, రాంబాగ్, మెహతబ్బాగ్, జుమా మసీద్, యమునా రివర్, బేబీ తాజ్మహల్, ఒక్కొక్క దాని గురించి తనకు తెలిసిన సమాచారం చెబుతున్నాడు శేఖర్ వివరంగా. మీకు గైడ్ కూడా అవసరం లేదు సార్, నేనే దగ్గర ఉండి అన్నీ చూపిస్తా, బోట్ షికారుకు కూడా తీసుకువెళ్తా, రేపంతా మీతోనే ఉంటా అన్నాడు. బోట్ షికారు కూడా ఉందా ఇక్కడ అంది లావణ్య. ఓ, మేము 2 సార్లు వెళ్ళాం, ముంతాజ్కు కూడా చాలా ఇష్టం బోట్ షికారు అన్నాడు వెనక్కి తిరిగి చూసి. ముంతాజ్ పేరు తలవగానే అతని కళ్ళల్లో చేరిన వెలుగు కిరణ్ దృష్టిని ఆకర్షించింది. కిరణ్ మనసులో కూడా ఏదో ఆనందరేఖ విరిసింది. మరో అరగంటకు మాటల్లో హోటళ్ళకి చేరారు. విద్యుత్ దీప కాంతులతో హుందాగా ఆహ్వానం పలికింది హ్యాపీ రిసార్ట్స్. ఎంట్రన్స్ గేట్ మొదట్లో ఉన్న గుండ్రటి తెల్లటి బలుబులు, వాటిని ఆనుకుని ఉన్న పేరు తెలియని పూల సుగంధం నాసికను తాకి హృదయాన్ని ఆహ్లాదంతో నింపినట్టు అనిపించింది. విద్యుత్ వెలుగులలో చంద్రుడు చిన్నబుచ్చుకున్న ఆకాశపు నిర్మలత్వం మనుషులను తాకుతోంది. రూమ్ బుకింగ్లో కూడా సహాయం చేశాడు శేఖర్. లావణ్య, కిరణ్లు వారి కేటాయించిన రూమ్ వైపు నడిచారు. ఆ హోటల్లో ఫ్లోర్ నునుపుదనాన్ని, మెరుపులను చూస్తూ మెత్తగా అడుగులు వేస్తోంది లావణ్య. వయ్యారంగా ఫ్లోర్ను తాగుతున్న లావణ్య పింకాగ్ర మెరుపులు లావణ్య మొమ్మలో విరిసిన కాంతి ముందు చిన్నబోయాయి. రేపు మార్నింగ్ 8 గంటలకు వస్తాను భాయ్, రెడీగా ఉండండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి ముందుగా రెడీ అయితే ఫోన్ చేయమని వెళ్ళిపోయాడు టాంగా డ్రైవర్ శేఖర్. మామయ్య, మనం కూడా అలాంటి ఓ చిన్న మొబైల్ ఫోన్ కొనుక్కుందామా, ఇక్కడ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా అంది లావణ్య. సరే, అలానే కొనుక్కుందాం నవ్వుతూ అన్నాడు కిరణ్. అప్పటికే లావణ్య ఆ రూమ్లో అందంగా అమర్చిన టేబుల్ పైన ఫ్లవర్ వేజ్, సున్నితంగా ఉన్న కప్ సెట్ను, గాలికి కదులుతున్న తెలుపు లేత నీలిరంగు తులిప్స్ పూలు ఉన్న కర్టన్ల వంక రూమ్ ఇంటీరియర్ డెకరేషన్కు మైమర్చి చూస్తోంది. కిరణ్ లావణ్యనే చూస్తున్నాడు. నేను ఫ్రెష్ అయి వస్తాను మామయ్య అంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది లావణ్య. ఎన్నో వందల మైళ్ళ దూరంలో లావణ్య, తను ఒకే గదిలో. లావణ్యకు తను, తనకు లావణ్య. ఆ ఏకాంత భావన కిరణ్కు గమ్మత్తుగా అనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత లావణ్య క్రీమ్ కలర్ నైటీలో హెడ్ బాత్ చేసి వచ్చింది. కిరణ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి తన నల్లటి కురులను గాలికి వదిలేసి మంచం మీద కాళ్ళు ముడుచుకుని కూర్చొని ఒళ్ళో ఏదో పెట్టుకుని దీక్షగా చూస్తోంది. కిరణ్ రాకను గమనించలేదు. కిరణ్ లావణ్య వైపు చూసి నవ్వాడు. ఏం చేస్తున్నావు అమ్మాయి అంటూ. ఒక్కసారి చేతులు రెండూ చొప్పున వెనక్కి పెట్టుకుని, అది బామ్మ చెప్పింది, మొదటిసారి మంచి ముహూర్తంలో కలవాలి అంటూ సగంలో ఆపేసి సిగ్గుతో తన బరువైన కనురెప్పలు వాల్చేసింది. అందుకని పంచాంగం చూస్తున్నావా ముహూర్తం కోసం అంటూ నవ్వాడు కిరణ్. ఎన్ని గంటలకు అమ్మాయి ముహూర్తం చెప్పు అంటూ లావణ్యను ఉడికిస్తున్నాడు. పో మామయ్య అంటూ కిరణ్ను నెట్టివేస్తుంది. ముందు ఆకలేస్తుంది, ఏమైనా తినివద్దాం, ఆ తర్వాత నువ్వు చూసిన ముహూర్తమే ఖాయం చేద్దాం అంటూ లావణ్యను దగ్గరకు తీసుకున్నాడు. డిన్నర్ చేసి బయట కొద్దిసేపు తిరిగి రూమ్కి వచ్చారు. మామయ్య, ఈరోజు చతుర్దశి, నక్షత్రం కూడా మంచిది కాదు, తారాబలం బాగోలేదు అంటూ ఏదో లెక్కలు వేసి చెప్పింది లావణ్య. ఇలా అయితే నేను ఒప్పుకోను అమ్మాయి అన్నాడు కిరణ్. అమ్మాయి ఏంటి అమ్మాయి, ఏదైనా చక్కటి పేరుతో పిలవచ్చు కదా అంది లావణ్య. పేరు లేదు, ముహూర్తం లేదు, నువ్వు అమ్మాయి నేను అబ్బాయి అంతే అన్నాడు కిరణ్. మా మంచి మామయ్యవి కదూ, ఇన్ని రోజులు ఆగావు, ఈ ఒక్కరోజు ఆగుతావు కదూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది లావణ్య. అమ్మమ్మ పెద్దగా అరిచాడు కిరణ్. కిరణ్ అవస్థ చూసి నవ్వుతోంది లావణ్య.
ఆ జంటను చూసి నవ్వుతూ యమునా తీరం వైపు కదిలాడు నెలవంక. అర్ధరాత్రి చంద్రుడు మేఘాల మేలి ముసుగుల పరదాల చాటున చేరి భూమి మీద ఉన్న గుబురు చెట్ల నీడలతో ఎత్తైన కొండలతో ఆటలు ఆడుతున్నాడు. వెన్నెల కిరణాలు పచ్చటి ఆకుల మీద ప్రేమపూర్వక సంతకాలను లిఖిస్తున్నాయి. పచ్చటి ఆకులు ఆ కిరణాల స్పర్శకు సున్నితంగా కంపిస్తున్నాయి. ఎవరో తట్టి లేపినట్లు కిరణ్కు మెలకు వచ్చింది. కిటికీలో నుండి కురుస్తున్న వెన్నెల చల్లదనానికి వెచ్చగా తనను హత్తుకున్న లావణ్యను సుతారంగా తడిమాడు. ఆ స్పర్శకే కనులు తెరిచి నిద్రమత్తుగా చూసింది లావణ్య. అడి చూడు అంటూ కిటికీ కట్టెలను పూర్తిగా తొలగించాడు. స్కూల్లో వృత్తలేఖినితో మొదటిసారి సర్కిల్ గీస్తే ఇలానే వచ్చింది మామయ్య అంది నిద్రమత్తులోనే లావణ్య. అదేం పోలికే నవ్వాడు కిరణ్. అవును మరి, నువ్వు మొదటిసారి గుండ్రంగా వృత్తం గీసావా, కొంచెం వంకర పోలేదు? అలానే ఉన్నాడు చంద్రుడు అంది. చిన్నతనపు జ్ఞాపకాలలోకి జారుతూ నవ్వాడు కిరణ్. ఇద్దరూ కిటికీ దగ్గర కూర్చుని పొగమంచు చుడుతున్న చందమామను చూస్తున్నారు మౌనంగా. మామయ్య, ఇక్కడ అప్పుడే మంచు తెరలు వచ్చాయే అంది లావణ్య. అవునన్నట్లు తల ఊపాడు కిరణ్. కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుని భుజం మీద తలాంచి కూర్చొని అలానే నిద్రలోకి జారుకుంది లావణ్య. కిరణ్ కళ్ళు తెరిచేసరికి చంద్రుడు ఎటో జారుకున్నాడు. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించుకున్నాయి. సమయం ఎంత అయిందో అర్థం కాలేదు కిరణ్కి. నెమ్మదిగా లేచి కిటికీ తలుపులు తీశాడు. ఈదురుగాలి చుట్టుముట్టింది కిరణ్. కిటికీ తలుపులు టకాటకా కొట్టుకుంటున్నాయి. ఆ శబ్దానికి లావణ్య కూడా లేచింది. ఏంటి మామయ్య, అంతలా మబ్బులు కమ్మాయి? రాత్రి వెన్నెలలాగా ఉందిగా అంది ఏదో గుర్తు తెస్తూ. ఎందుకో మబ్బులు పట్టాయి సడన్గా అన్నాడు. అప్పటికే టైం 6:30 దాటింది. పొగలు కక్కే వేడివేడి కాఫీ సర్వ్ చేశాడు కిరణ్ లావణ్యకు. కప్పుల్లో ఉన్న పొగలు కక్కే కాఫీ ఊదుతూ తాగింది లావణ్య. 8 గంటలకు శేఖర్ వస్తాడు అని తొందరగా రెడీ అవ్వడానికి హడావుడిగా వెళ్ళింది. ప్యారెట్ గ్రీన్ కలర్పై గోల్డ్ కలర్ డిజైన్ ఉన్న గాగ్రా వేసుకుని తన వారు జడను లూచుగా అల్లుకుని ఐఆమ్ రెడీ అంటూ హుషారుగా వచ్చింది. మాగాణిలో కొత్త నారుమళ్ళా ఉన్నావమ్మాయే అన్నాడు కిరణ్. కర్మ కర్మ అని తల్ల కొట్టుకుంటూ ఏమి పూలికది అన్నది. ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగానే జల్దీ బాయ్ జల్దీ, వానొచ్చెట్లు ఉంది అంటూ శేఖర్ వచ్చాడు. హుషారుగా హోటల్ నుండి బయటకు వస్తున్న జంటనే చూస్తున్నాడు శేఖర్. ముందుగా ఆగ్రా రెడ్ ఫోర్ట్కి వెళ్దాం సార్ అన్నాడు శేఖర్. నీకు తెలుసు కదా, సాయంత్రానికి వెన్నెల్లో తాజ్మహల్ని చూడాలి. రేపు మధ్యాహ్నానికి సిమ్లా చేరాలి. అది మా ప్లాన్. ఈలోపు నువ్వు ఆగ్రా మొత్తం తిప్పేయాలి అన్నాడు కిరణ్. ఓ జర పద సార్ అంటూ వదిలించాడు గుర్రాన్ని. టాంగాలో నుండి కాళ్ళు బయటకు పెట్టి ఆగ్రాలో విశాలమైన నల్లటి తారు రోడ్లను చూస్తోంది లావణ్య. కొద్దిసేపటికి గుర్రం వేగం మందగించింది. తుమ్ము సార్, జైపూర్లోని ఇసుక దెబ్బలలోని ఇసుకను తీసుకువస్తుంది ఓసారి ఈ గాలి దుమారం. లోపలికి టాంగాల్లోకి జరగండి, కళ్లల్లో దుంపడుతుంది చెప్పాడు శేఖర్. ఆ గాలికి మేఘాలు పరుగులు తీస్తున్నాయి. దట్టమైన నల్లటి మేఘాలు నిదానంగా కదులుతున్నాయి. టపా అంటూ నెమ్మదిగా మొదలైన చినుకులు క్షణాల్లో వేగం పెంచుకున్నాయి. చూస్తుండగానే రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దానికి తోడు ఈదురుగాలి. ఎక్కడ ప్రయాణికులు అక్కడ ఆగిపోయారు. తొందరగా దిగండి, ఆ షెల్టర్లోకి వెళ్దాం అని అక్కడ చెట్టు క్రింద బండి ఆపి పాత బస్ షెల్టర్లోకి తీసుకువెళ్ళాడు. హిందీలో వ్రాసిన పేర్లను చదవడానికి ప్రయత్నం చేస్తుంది లావణ్య కొంత దిగులుగా. పక్కనే ఉన్న ఛాయ్ కొట్టు నుండి వేడివేడి టీ తెచ్చి ఇచ్చాడు శేఖర్. ఈ ఢిల్లీ వాతావరణం ఇంతే భాయ్, మనకు 3 కాలాలు ఉంటే ఇక్కడ ఒకే రోజులో 3 కాలాలు వచ్చేస్తాయి ఒక్కోసారి అన్నాడు. ఉన్నట్లుండి ఈదురుగాలు వచ్చి ఇలానే వానొస్తుంది. మళ్ళీ ఇంకో గంటకు ఎండ వచ్చేస్తుంది. తెల్లటి మబ్బులు వస్తాయి. 1 గంట ఆలస్యం అవుతుంది అంతే అన్నాడు. కొంత నిరుత్సాహంతో ఎడాపెడా కురుస్తున్న వానను చూస్తూ ఉంది లావణ్య. ముంతాజుకు కూడా ఇలాగే గాలి, వాన, నల్లటి మబ్బులు అంటే భయం అంటూ నవ్వాడు శేఖర్. ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా ఉందో అంటూ చిన్న నోకియా ఫోన్ తీసి టక్ టక్ అంటూ ప్రెస్ చేస్తూ నెంబర్లు నొక్కాడు. ముంతాజ్ అంటూ ఓ విధమైన ఎమోషన్తో మాట్లాడుతున్నాడు శేఖర్. అటువైపు ముంతాజ్ మాటలు ఊహిస్తోంది లావణ్య. ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అలానే చూస్తుంది శేఖర్ను లావణ్య దీక్షగా. లావణ్యనే చూస్తున్నాడు కిరణ్ దీక్షగా. శేఖర్ మాట్లాడడం పూర్తవ్వగానే వెంటనే అడిగింది లావణ్య, ముంతాజ్ ఒక్కటే ఉందా ఇప్పుడు ఇంట్లో అని. అవునండి అన్నాడు కొంచెం సిగ్గుపడుతున్నట్లు తల వంచుకొని. ఎన్నో నెల ముంతాజ్కి ఇప్పుడు? అసంకల్పితంగా అప్రయత్నంగా ఎందుకు అడిగానో అనిపించింది లావణ్యకు అడిగిన వెంటనే. 8వ నెల అండి. బయట కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కొంచెం దిగులుగా చూస్తూ అన్నాడు శేఖర్.
మీ ఇద్దరికీ పరిచయం ఎలా అయింది? లావణ్య ఆసక్తిని గమనించి శేఖర్ను అడిగాడు కిరణ్. శేఖర్ మొదటిసారి ముంతాజ్ని చూసినప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ నుండి మొదలుపెట్టి ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా అప్పుడే బయలుదేరుతున్న ట్రైన్ని రన్నింగ్లో ఎక్కేసి ఢిల్లీ వచ్చి అప్పటి నుండి అలవాటు పడిన కష్టాల గురించి, ముంతాజ్ అమాయకపు కళ్ళు కంటున్న కలల గురించి, ఆ కలలను నిజం చేయాలి అనే తన తపన గురించి ఎంతో ఉద్వేగంగా చెప్పాడు. శేఖర్ మనసులో భావోద్వేగపు వెల్లువ. బయట వాన ఉధృతి ఒకేసారి నిదానంగా తగ్గుముఖం పట్టాయి. బయట వాన తగ్గడాన్ని లావణ్య, కిరణ్ ఇద్దరూ గమనించలేదు. శేఖర్ కళంలో నుండి దూకిన ప్రేమ ప్రవాహపు వెల్లువ నెమ్మదిగా ప్రశాంతత పొందినట్లు మాత్రం గుర్తించారు. శేఖర్ ముందుగా తేరుకుని, అదిగో మబ్బుల చాటు నుండి వెలుగు వస్తోంది, ఇంకో 10 నిమిషాల్లో ఎండ వచ్చేసింది, బయలుదేరదాం అన్నాడు. 19 ఏళ్ల పూర్వంలో ఉన్న కొత్త పెళ్లి కూతురు లావణ్యకు శేఖర్, ముంతాజ్ల ప్రేమ కథ గాఢంగా హృదయాన్ని తాకింది. ముంతాజ్ మానసిక స్థితిని తనకు తెలియకుండానే లావణ్య అనుభూతి చెందుతోంది. వాన వెలిసిన తర్వాత నులివెచ్చని సూర్యకిరణం చురుకుగా తాకింది లావణ్య బుగ్గలను. అమ్మాయి గారు కదలండి తేరుకుని అంటూ కుదిపాడు లావణ్యను శేఖర్. గుర్రం తల విదులుస్తూ తన నల్లటి జూలు విదుల్చుకుంది. మెడలో గంటలు మోగాయి. ముగ్గురు గబగబా టాంగా ఎక్కారు. ముందుగా ఆగ్రా కోట పురుజులను చూస్తూ మొగలాయిల శిల్పకళారీతులను, ఆ కాలపు చరిత్రలను తలుస్తూ విశాలమైన ఆ కోటలో పావువంతు చూసి అక్కడి నుండి జుమా మసీదును, ఆ పరిసర ప్రాంతాల్లో తోటల్లో విహరించారు. ఉదయపు వర్షానికి తలంటు స్నానాలు చేసిన పూల మొక్కలు, చెట్లు మరింత తాజాదనపు పరిమళాలతో ఆహ్వానించాయి. సూర్యుడు నడిరెత్తి నుండి ఏటవాలుకి వంగాడు. సమయం 3 కావస్తోంది. కడుపులో ఆకలి కేకలు మొదలయ్యాయి ముగ్గురికి. శేఖర్ అక్కడ దగ్గరలోని స్ట్రీట్ ఫుడ్ హోటల్లో ఆగ్రా ఫేమస్ ఫుడ్ ఏదో వెరైటీ ఆర్డర్ చేసి తెచ్చాడు. శేఖర్ వేరే టేబుల్ వైపు తన ప్లేట్ తీసుకుని వెళ్తున్నాడు. ఇలా కూర్చో శేఖర్, తమ టేబుల్ దగ్గరే సీట్ చూపించాడు కిరణ్. ఓ క్షణం వారి వంక కృతజ్ఞతతో చూసి పక్క టేబుల్ దగ్గర కూర్చున్నాడు. లావణ్య, కిరణ్ ఇద్దరూ ఆగ్రా కోట కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ శేఖర్ ఫోన్ రింగ్ అయింది. లావణ్య మాట్లాడుతున్నదల్లా కొంచెం సైలెంట్ అయింది. కిరణ్ నవ్వుకున్నాడు లావణ్యను చూసి. ఫోన్ మాట్లాడుతున్న శేఖర్ ముఖంలో రంగులు మారాయి. ఏదో ఆతృత, కంగారు కనిపిస్తోంది. హిందీలో ఏదో మాట్లాడుతున్నాడు కంగారుగా. లావణ్య అటు చూడు అన్నట్లు కిరణ్ని మోచేతితో పొడిచింది. కిరణ్ ఏమి జరిగిందో అన్నట్లు శేఖర్ వైపు చూస్తున్నాడు. హా ఆయగా అంటూ తింటున్న ప్లేట్లో చేతులు కడిగేసి వెళ్ళబోతూ కుర్చీ తగిలి ముందుకు తూలాడు. ఏంటి బా ఇది, ఏమైంది? కిరణ్ కూడా అంతే ఆదుర్దాగా లేస్తూ అడిగాడు. ముంతాజ్ జారి పడిపోయిందిట ఇందాక, ఇప్పుడు ఉన్నట్లు ఉండి పెయిన్స్ వస్తున్నాయిట. ఒక్కటే ఉంది, పెద్దగా ఏడుస్తోంది. నుదిటి మీద చెమట కారుతుంటే చెప్పి భాయ్ వెళ్తున్నా అంటూ పరుగు తీశాడు. 2 అంగల్లో గుర్రపు జట్గాను విదిలించాడు. అది ముందుకు కదిలింది. అయ్యో పాపం అంటోంది లావణ్య. కిరణ్ మనసు కూడా బాధగా అనిపించింది. కొన్ని గంటల క్రితమే శేఖర్ చెప్పిన వారి ప్రేమ కథ మెదిలింది. శేఖర్ వెళ్ళిన దిక్కునే చూస్తున్నారు లావణ్య, కిరణ్ జంట. మామయ్య, శేఖర్కు డబ్బులు ఇవ్వలేదు, నిన్నటివి కూడా గుర్తు చేసింది లావణ్య. నిజమే, మర్చిపోయాం. హోటల్లో డబ్బు కట్టి బయటకు వచ్చారు పరుగున. అప్పటికే శేఖర్ టాంగా కనుమరుగవుతోంది. అదే సమయానికి చొక్కా జేబులు తడుముకున్నాడు శేఖర్. చెమటతో తడిసిన 2 10 రూపాయల కాగితాలు తగిలాయి చేతికి. ఏదో స్ఫురించింది లోపల. వారిని ఓ 100 రూపాయలు అడిగితే ఆ ఆలోచనతో వెనక్కి తిప్పాడు జట్కాను. తమ వైపే వస్తున్న శేఖర్ను చూసి కిరణ్, లావణ్య దంపతులకు కొంత ఊరట కలిగింది. టాంగా ఆపి ఎంత పైసలు అడగాలా అని తటపటాయిస్తూ ఉన్నాడు శేఖర్. 200 చేతిలో పెట్టాడు కిరణ్. శేఖర్ కృతజ్ఞతను మించిన ఆత్మీయ భావంతో చూస్తూ ముందుకు కదిలాడు. శేఖర్ వెళ్ళిన వైపు తృప్తిగా చూశారు ఇరువురు. సార్ ఆప్కా మొబైల్ అంటూ హోటల్లో కుర్రాడు ఫోన్ తీసుకువచ్చి లావణ్య, కిరణ్ చేతికి ఇచ్చాడు. అది శేఖర్ మొబైల్. ముంతాజ్, శేఖర్ల ప్రేమను ఒకరికొకరికి తెలిపే హృదయ స్పందన. మొదటిసారి మొబైల్ను చేతిలోకి తీసుకుని అటూ ఇటూ చూస్తూ ఇప్పుడెలా అన్నది లావణ్య. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. కిరణ్ లిఫ్ట్ చేశాడు. ముంతాజ్ కా కండిషన్ సీరియస్ హై, ఒక మగ గొంతు ఆదుర్దాతో పలికింది. ఇంతలో ఫోన్ కట్ అయిపోయింది. శేఖర్ ఫోన్ శేఖర్కు ఇచ్చేయాలి అంటూ అటుగా వచ్చిన ఆటో ఎక్కి పోనీ అన్నాడు. కహా జాయేగా, విచ్ ప్లేస్ సార్ అన్నాడు ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి. వీఆర్ సెర్చింగ్ ఫర్ ఏ పర్సన్, జస్ట్ గో ఆన్ అన్నాడు కిరణ్. వారి ఇరువురికి ఆదుర్దా అర్థమయ్యి ఆటో అతను 4 జంక్షన్స్ కలిసే చౌరస్తా వైపు వెళ్ళాడు. ఓ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది. ఇంకోవైపు వరుసలో ఆగిన టాంగాలో ఆతృత నిండిన శేఖర్. మామయ్య, ఇదిగో టాంగా వేలు చూపించింది లావణ్య.
ఆటో అతని చేతిలో డబ్బులు పెట్టి గబగబా అటు పరిగెత్తారు. ఈలోపు ట్రాఫిక్ క్లియర్ అయ్యి టాంగా నిదానంగా కదిలింది. కిరణ్ ముందు పరిగెత్తుతుంటే అతని చెయ్యి పట్టుకుని లావణ్య అప్పుడే వేగం పుంజుకోబోతున్న టాంగా గూడుపై బలంగా తట్టాడు కిరణ్. వెనుక రొప్పుతూ లావణ్య. శేఖర్ గమనించే స్థితిలో లేడు. ఈసారి లావణ్య చేతులు వదిలి టాంగా వెనక పరిగెత్తాడు. ఎలానో అలా టాంగాను ఆపాడు. శేఖర్ వెనక్కి తిరిగి చూశాడు. రొప్పుతూ లావణ్య వచ్చి టాంగా ఎక్కేసింది. కిరణ్ శేఖర్కు ఫోన్ ఇచ్చాడు. ముంతాజుకు సీరియస్గా ఉందిట, తొందరగా వెళ్ళు అని ఫోన్ చేతిలో పెట్టి చేతిని ఆత్మీయతతో పట్టుకుని వదిలాడు. ఉన్నట్టు ఉండి ఒక్క పెట్టిన పెద్దగా కట్టదగిన వాగులా శేఖర్ని దుఃఖం కుదిపేసింది. నడి రోడ్డులో విలపించాడు శేఖర్. మా తమ్ముణ్ణు నొప్పులు పడుతూ చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది భయ్యా, ఇప్పుడు కూడా అలానే భయంగా ఉంది అంటూ నిలువెల్లా వణికిపోయాడు. అది చూసి లావణ్య శేఖర్లు కూడా గాబరా పడ్డారు. సార్, మీరు వస్తారా నాతో? నాకు ఆ హాస్పిటల్స్ అవి తెలియవు, తోడు ఎవరూ లేరు. 2 చేతులు పట్టుకుని అడిగాడు. ఇక్కడకు దగ్గరే మా ఇల్లు, నేను ఇంకో గంటలో మిమ్మల్ని తాజు దగ్గర దించేస్తాను అన్నాడు శేఖర్. కిరణ్ ఏం చేద్దాం అన్నట్లు లావణ్య వైపు చూశాడు. వెళ్దాం మామయ్య అన్నట్లు మౌనంగా తల ఊపింది లావణ్య. అక్కడి నుండి అలవాటైన దారి వైపు పరుగు తీసింది టాంగా. రోడ్లు విశాలం తగ్గి కొంచెం ఎగుడుదిగుడుగా మారాయి. రోడ్డుకి ఒకవైపు పిచ్చి మొక్కల కంపలు, వాటికి వేలాడుతున్న పాతగుడ్డలు, ఇంకోవైపు పెద్ద పెద్ద ఇనుప పైప్ లైన్లు, వాటి మీద కూర్చుని నోటిలో జరదాను ఊస్తూ నిర్లక్ష్యంగా మాసిన గెడ్డాలతో ఉన్న మనుషులు. లావణ్యకు ఆ ప్రాంతం ఆగ్రాలోదేనా అనుమానం కలిగింది. కొన్ని గంటల క్రితం చూసిన రాజభవనాల కాంతి మసకబారుతున్నట్టు అనిపించింది. కొంతసేపటికి భరించలేని దుర్గంధము ముక్కును తాకింది. మురికి కాలువ, డ్రైనేజీ నీటితో ఇంత క్రితం కురిసిన వర్షానికి తనలో చేరిన వ్యర్థాలను కలుపుకొని ఎటో సాగుతోంది నెమ్మదిగా. ఇది ఆగ్రానేనా మామయ్య అంది. ఆగ్రాలో మాలాంటి మనుషులకు ఆవాసం ఇచ్చే స్లమ్ ఏరియాలు ఇవే అన్నాడు నిర్లిప్తంగా శేఖర్. నా ముంతాజును ఇలాంటి చోట ఉంచాల్సి వచ్చింది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ ఇరుకుదారుల వైపు వికారంగా చూసింది లావణ్య. పెద్ద పెద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, తెల్లటి గోతాలతో నిండిన చెత్త కుప్పలు, వాటి పక్కనే చెట్ల కింద కూర్చున్న మనుషులు, వారి మధ్య తిరుగుతున్న పందులు, వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్న వ్యక్తులు. కొందరేమో చూడటానికి గజ్జితంగొల్లా కూనీ చేసే వారి చూపుల్లా ఉన్నాయి. టాంగాలో ముడుచుకుని కూర్చుంది లావణ్య. అనవసరంగా తొందరపడి వచ్చామేమో అన్నట్లు భయంతో కిరణ్ చేయి పట్టుకుంది లావణ్య. ఉండే కొద్దీ సందులు ఇరుకుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ లేని ఇటుకలు తెరిచినట్టు వాటిపైన ఆస్బెస్టాస్ రేకులు, ఇనుప రేకులు, నల్లగా మారిన సిమెంటు రేకులతో ఉన్న ఇళ్ళు, వాటి మధ్య టార్బాల్ పట్టాల ఆచ్ఛాదనతో ఉన్న మరుగుదొడ్లు, చుట్టూ ఉన్న వాతావరణమును ఏమాత్రం అంగీకరించలేకపోతోంది లావణ్య. అసలు వీళ్ళు ప్రేమించి ఎంత దూరం పారిపోయి వచ్చి తప్పు చేశారు అనుకుంటోంది లోపల. అప్పటి వరకు శేఖర్, ముంతాజుల ప్రేమ మీద ఉన్న అందమైన ఊహ ఏదో తలక్రిందులు అయ్యి కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఎక్కడలేని అసంతృప్తిని, అంతర్మదనమును నింపుతోంది లావణ్యలో. గుర్రపు అడుగులు నెమ్మదించాయి. గుర్రం తల ఆడిస్తూ నిదానంగా ఆగింది. ఎదురుగా నిలిచిన ఒక పెద్ద ఆయన శేఖర్తో ఏదో మాట్లాడి శేఖర్ చెబుతున్నది వినకుండా శేఖర్ జేబులో 100 రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు. అతను ఆ గుర్రపు బండి యజమాని అని గ్రహించారు లావణ్య, కిరణ్. ఆ గుర్రపు బండి యజమాని టాంగాలో ఉన్న కిరణ్ లావణ్య వైపు ఓ విధమైన సందేహంతో చూసి ముందుకు కదిలాడు. శేఖర్ బండి దిగి ముందుకు పరిగెత్తాడు. అసలు ఏ వీడిలో ఏది గల్లీనో అర్థం కాని ఆ సందులలో వంకరలు తిరుగుతూ వెళ్తున్నాడు శేఖర్. బండి దిగిన లావణ్యకు అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ జారిపోతానో అన్నట్లు కిరణ్ చేతిని పట్టుకుని నడుస్తోంది. రొప్పుతో శేఖర్ పరుగు పరుగున వచ్చాడు. ముంతాజ్ని ప్రభుత్వ దవాఖానాకు తీసుకుపోయాడట బాయ్ ఆ బెంగాలీ కుర్రాడు అంటూ పరుగులు తీశాడు. శేఖర్ను అనుసరించారు లావణ్య, కిరణ్. అసలు తాము ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏమి చేస్తున్నాం, ఇదంతా అర్థం కాకుండా ఉంది లావణ్యకు. ఇది చివరన ఆపిన ఆటో ఎక్కి చల్ చల్ అంటున్నాడు శేఖర్. ఆటో ముందుకు కదిలింది. లావణ్య, కిరణ్ పరుగున వచ్చి కదులుతున్న ఆటో ఎక్కారు. ఆటో ప్రభుత్వ దవాఖానా వైపు కదిలింది. అదే సమయంలో తాజ్ దిశగా తిరిగాడు ఆకాశంలో సూర్యుడు. శేఖర్కు తోడుగా కిరణ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఏదో జనరల్ వార్డు నుండి అరుపులు వినిపిస్తున్నాయి. శేఖర్ అటుగా పరిగెత్తాడు. ఓ కుర్రాడు ఆ వార్డులో నుండి కంగారుగా ఎటో వెళ్ళాడు. శేఖర్ అతన్ని చూసి అవ్యక్త భావంతో ముందుకు కదిలాడు. కిరణ్ కూడా ప్రయత్నంగానే శేఖర్ను అనుసరించాడు. అక్కడ లోపల ఓ బెడ్ మీద నల్లటి బురకాలో ఉన్నది ముంతాజ్ అని పోల్చుకున్నాడు శేఖర్. నొప్పులతో అరుస్తోంది ముంతాజ్. ఆ అరుపులు హృదయ విదారకంగా అనిపిస్తున్నాయి.
శేఖర్ ముంతాజ్ని చేతుల్ని పట్టుకొని నేను వచ్చేసా, ఏమీ కాదు అంటున్నాడు. చుట్టూ బెడ్ల మీద ఉన్న వాళ్ళు వీరి వంక జాలిగా చూశారు. ఇందాక కుర్రాడు సిస్టర్ను తీసుకువచ్చాడు. ఆవిడ వస్తూనే హిందీలో ఏదో గదమాయించింది ముంతాజ్ని. ముంతాజ్ పంటి బిగువన బాధను బిగపట్టి శేఖర్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ ప్రభుత్వ దవాఖానా పరిసరాలు పరిశీలనగా చూస్తుంటే లావణ్యకు కడుపులో తెములుతోంది. హాస్పిటల్ నుండి వచ్చే వాసనకు తలనొప్పి ప్రారంభం అయింది. అసహనంగా కదిలింది. లోపల సిస్టర్ బీపీ చెక్ చేసి ఓ టాబ్లెట్ వేసి రేపు ఉదయం డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ అటు వెళ్ళిన 2 నిమిషాలకే ముంతాజ్ పొట్ట పట్టుకుని విలవిలలాడిపోతోంది. పాదాల నుండి బ్లీడింగ్ అయ్యి రక్తపు చుక్కలు కనిపిస్తున్నాయి. కాళ్లను స్థిరంగా ఉంచలేక ముందుకు వెనక్కి కదిలిస్తోంది. తల కింద దిండు కింద పడిపోయింది. బెడ్షీట్ అస్తవ్యస్తంగా మారుతోంది. దిండు తీసి బెడ్ మీద పెడుతుంటే శేఖర్ చేతులు వణికాయి. ఏదో తెలియని ఉద్వేగం చుట్టుముట్టింది. శేఖర్ కంగారు పడిపోయాడు. ఆ బెంగాలీ కుర్రాడు అప్పటికే హాస్పిటల్లో పట్టించుకోవడం లేదని ఎవరితోనో గొడవ పడ్డాడు. అతన్ని కాలర్ పట్టుకుని నెట్టేస్తున్నారు బయటకు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఉసే తురంత నీజే తురంత లేలో అంటున్నారు కొందరు. పరిస్థితి అర్థమవుతోంది కిరణ్కు. ముందు హాస్పిటల్ వాతావరణం నచ్చక బయట నిలబడినా ముంతాజ్ని చూడాలని జనరల్ వార్డు దగ్గరకు వచ్చిన లావణ్య అక్కడే బిగుసుకుపోయి నుంచుంది భయంతో. నరకిస్ జగహ్ సే బెతర్ అని గొణుక్కుంటూ వెళ్ళింది ఓ ముసలావిడ. శేఖర్ పూర్తిగా నీరు కారిపోతున్నాడు. స్ట్రెచర్ తెచ్చేవాళ్లు లేరు. శేఖర్ అమాంతంగా ముంతాజ్ను భుజం మీద వేసుకుని బయటకు నడిచాడు వేగంగా. లావణ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనకే పరుగులు తీస్తూ ఆటో ఎక్కింది. ముంతాజ్ తలను తలవళ్ళో పెట్టుకుని చేతులు పట్టుకుంది. నొప్పితో మెలికలు తిరుగుతూ కాళ్లతో ఆటోను తంతోంది. శేఖర్, కిరణ్ ముందు కూర్చున్నారు. ఆటో ప్రైవేట్ హాస్పిటల్ వైపు పరుగులు తీసింది. అదే సమయంలో సంధ్య కిరణాలు తాజాను తడుపుతున్నాయి. సంధ్య వెలుగులు తాజను తడుపుతున్నాయి. చిక్కటి రక్తపు దారులు ఆటో సీట్ను తడుపుతున్నాయి. ముంతాజ్ లేత పెదాలు బాధకు ఓర్వలేక విరగలాక్కుపోతున్నాయి. ముంతాజ్ నుదుటి మీద చెమట లావణ్యకు తగులుతోంది. బురక అస్తవ్యస్తంగా మారుతోంది. ముంతాజ్ చేస్తున్న ఆక్రందనలు హృదయంలో దడ పెంచుతున్నాయి లావణ్యకు. మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వారం అనుకుంది లావణ్య. అలా అనుకోగానే గుండెలో ఏదో గోదావరి వరదపోటు వచ్చినట్టు అనిపించింది. అంత దగ్గరగా ఎప్పుడూ ప్రసవ వేదన బాధ చూడని లావణ్య కూడా మునిగిపోతోంది. 7వ నెలలో కాంపు వచ్చినా పర్లేదు కానీ 8వ నెలలో నొప్పులు వస్తే బాలింతకు గండం గడవడం కష్టమే తల్లి. ఊళ్ళో బామ్మ అమ్మ చెప్పుకునే మాటలు గుర్తు వచ్చాయి లావణ్యకు. ముంతాజ్కి 8వ నెల. ఉదయం శేఖర్ మాటలు గుర్తొచ్చి లావణ్య నుదుటన చెమట పట్టింది. ముంతాజ్ కళ్ళు లావణ్య కనులు ఒకసారి కలిసి విడిపోయాయి. ముంతాజ్ చూపు ఏదో అగాధపు లోతుల్లో చిక్కుకున్నట్లుగా, అక్కడ తన చూపులను వెతికి గుర్తుపట్టినట్లు ముంతాజ్ తాను ఒకటే అనే భావన పదే పదే లావణ్యను తట్టి లేపుతోంది. ఇంతలో హాస్పిటల్ రానే వచ్చింది. ఆదుర్దాగా పరుగులు తీశారు. కండిషన్ సీరియస్, ఎమర్జెన్సీ అంటూ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి హడావుడిగా లోపలకు తీసుకువెళ్లారు. బయట హాల్లో వెయిట్ చేస్తున్నారు శేఖర్, కిరణ్. కిరణ్కు శేఖర్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి మనసు రావడం లేదు. లావణ్య బయట కారిడార్లో నిలబడి అస్తమిస్తున్న సూర్యబింబాన్ని అభావంగా చూస్తోంది. కిరణ్ శేఖర్ దగ్గర నుంచి లేచి వెళ్ళి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ తాజ్మహల్ చూసి మధ్యాహ్నం మనం సిమ్లాలో హనీమూన్ ట్రిప్తో జాయిన్ అవుదాం అని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. లావణ్య చూపులలో శూన్యత కిరణ్కు అర్థం కాక తడబడి చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాడు. రోగికో బ్లడ్ జరూరత్ అంటూ పిలిచారు. శేఖర్ బ్లడ్ బ్యాంక్కి పరుగులు తీశాడు అడ్రస్ తీసుకొని. లావణ్య, కిరణ్ మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరండి అని చెప్పారు ఇద్దరూ ఒకేసారి. ఒకరినొకరు చూసుకుని ఒకేసారి నవ్వుకుని చేతిలో చేయి వేసుకుని అక్కడ కుర్చీలలో కూర్చున్నారు ఇద్దరు. ఓ అరగంటకు శేఖర్ వచ్చాడు బ్లడ్తో. ఆపరేషన్ థియేటర్ వైపు పరుగులు తీశాడు. స్టాఫ్ వచ్చి లావణ్యకు, కిరణ్కు హిందీలో ఏదో చెప్పారు. ఒక ఫామ్ ఇచ్చి వెళ్ళారు. 10,000 రూపాయలు కట్టి ఆ ఫామ్ మీద సంతకం చేస్తే ఆపరేషన్ చేస్తారు. వారి మాటల సారాంశం అది అని శేఖర్ కూలబడుతూ చెప్పాడు. శేఖర్ నిరాశ నిస్పృహలతో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా లేచి నిన్ను నా చేతులతో చంపేస్తున్నా ముంతాజ్ అంటూ అక్కడ ఉన్న గోడకు విర్రిగా తల కొట్టుకుంటున్నాడు. నిన్ను లేపుకు వచ్చి తప్పు చేశా అంటూ ఏడుస్తున్నాడు. హాస్పిటల్ స్టాఫ్ వచ్చి శేఖర్ను కసురుకున్నారు. లావణ్యకు అదంతా చూస్తుంటే భయంగా ఉంది. కిరణ్ను గట్టిగా పట్టుకుంది. కిరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు లావణ్య వైపు చూశాడు. మామయ్య, సిమ్లా ట్రిప్కు తెచ్చిన డబ్బులు కట్టేద్దామా అంది. కిరణ్ నమ్మలేనట్టు లావణ్య వైపు చూశాడు.
ఆ 10,000 ముంతాజ్ ఆపరేషన్కు కడదాము, ఏమీ పర్లేదు అంది. లావణ్యను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు కిరణ్. శేఖర్ను హాస్పిటల్ వారు ఇచ్చిన ఫాములో సైన్ చేయమని కిరణ్ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టాడు. అప్పటికి ఆగ్రా నగరం దగదగా విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. నిన్నటి రాత్రి కాంతులకు ఈరోజు కాంతులకు స్పష్టమైన తేడా ఏదో లావణ్య మనసుకు తెలుస్తోంది. మరో 2:30 గంటల తర్వాత పండంటి పాపాయిని పొత్తుల్లో పట్టుకుని లావణ్య కిరణ్ దగ్గరకు తీసుకువచ్చాడు శేఖర్. పాపను చూసి అందరి ముఖంలో గొప్ప రిలాక్స్ వచ్చింది. ముంతాజ్ ఎలా ఉంది? లావణ్య అడిగింది. మీ దయవలన బ్రతికింది అంటూ చేతులు జోడించాడు శేఖర్ కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. ఈ పాప కూడా మీ చలవే, చిన్నవారు అయినా అంటూ చేతులు జోడించాడు. కిరణ్ లావణ్య తమ చేతిలో పాప వంక చూస్తున్నారు ఆనందంగా. సడన్గా పవర్ పోయింది. ఆకాశంలో పున్నమి చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు, ఏ వంకరా లేకుండా. చేతిలో పున్నమి రోజున పుట్టిన పాప, హృదయంలో ఏ కొరత లేకుండా అందరి మోములో ఓ ఆత్మీయ వెలుగు. పాపకు మీరే పేరు చెప్పాలి అన్నాడు శేఖర్. కిరణ్ ఏదో అనబోయాడు. చల్లని వెన్నెల కిరణాలు పాపతో ఏ వెచ్చటి కబుర్లు చెప్పాయో. ముడుచుకున్న పాప ఒళ్ళు విరుచుకుంది. లావణ్య నవ్వుతూ చాందిని అన్నది. చాందిని? అచ్చాహాయ్ అన్నాడు శేఖర్. మరో గంట ఉండి ముంతాజ్ స్పృహలోకి వచ్చాక బయలుదేరారు లావణ్య కిరణ్లు. వాని హ్యాపీ రిజల్ట్స్లో దించాడు ఆటోలో శేఖర్. మీ అడ్రస్ ఇవ్వండి, మీ డబ్బు పంపిస్తాను ఎప్పటికైనా. నా ముంతాజ్ని బ్రతికించారు అంటూ మరోసారి కన్నీరు పెట్టాడు శేఖర్. మేము కాదు, నీ ప్రేమే ముంతాజ్ని బ్రతికించింది. అందుకే నిన్న మధ్యాహ్నం ఆగ్రా స్టేషన్లో గాడి కావాలా అని మమ్మల్ని అడిగావు అంటూ నవ్వాడు కిరణ్. నిన్నటి మధ్యాహ్నం మనల్ని ఒకరికొకరును పరిచయం చేసింది ప్రాంతీయ భావం కాదు, ప్రేమ భావన అనుకున్నాడు కిరణ్ మనసులో. ఆ క్షణం ఓ వెన్నెల కిరణము తాజును ముద్దాడింది. అమ్మాయి గారి హనీమూన్ ట్రిప్పు ఇంకెలా? డబ్బులు లేవుగా ట్రావెలర్స్ వాళ్లతో జాయిన్ అవ్వడానికి అన్నాడు కిరణ్. పోనీలే మామయ్య, నాకు ఇందాక చాలా భయం వేసింది. అసలు హనీమూన్ వద్దు, నాకు పిల్లలు కూడా వద్దు. బాబోయ్, ఆ నొప్పులు పడడం నా వల్ల కాదు, ఇలానే ఉందాం అంది కిరణ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ. ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని తాతయ్య వాళ్ళు చెప్పుకునేవారు. అది ఇదేనేమో అన్నాడు కిరణ్. అదిగో శ్మశానము అది ఇది అంటే నాకు భయం వేస్తుంది అన్నది లావణ్య. ఓ అలా అయితే మనం చూడ్డానికి వచ్చిన తాజ్మహల్ కూడా సమాధే తెలుసా ఆ సంగతి అన్నాడు. నిజమే కదూ అంటూ బుగ్గను చేయి పెట్టుకుని అంది లావణ్య. ఇలా ఉంటే ఎంత ముద్దొస్తున్నావో అంటూ లావణ్యను ముద్దు పెట్టుకున్నాడు. మామయ్య, నాకు భయం వేస్తుంది, నాకు పిల్లల్ని కనాలని అంటే భయం వేస్తోంది అంటోంది లావణ్య. నీ భయం నేను పోగొడతాగా గుండెలకు హత్తుకున్నాడు లావణ్యను కిరణ్. పాప పేరు చాందిని ఉద్వేగంతో చెబుతున్నాడు శేఖర్. ముంతాజ్కు అదే రోజు రాత్రి ఉదయాన్నే తలస్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన లావణ్యను చూసి భయం పోయిందా అమ్మాయి అన్నాడు కిరణ్. పో మామయ్య సిగ్గుపడుతూ అంది లావణ్య. మళ్ళీ భయం వేస్తే చెప్పు కవ్వించాడు కిరణ్. మిస్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు నిజంగా ఇప్పుడు భయపడే విషయం చెబుతా వినండి. మన దగ్గర అక్షరాలా మిగిలిన డబ్బులు 2,960 రూపాయలు. అందులో ఈ రూమ్ రెంట్ పే చేస్తే 2,460 రూపాయలు ఉంటాయి. రిటర్న్ టికెట్స్కి 1,800 పోతే ఇంకా 660 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు మనం తాజ్ చూడడానికి వెళ్తే 300 రూపాయలు అయితే ఇంకా మన దగ్గర 360 రూపాయలు మిగులుతాయి అంటూ లెక్క చెప్పింది కుక్క తిప్పుకోకుండా. అమ్మో, అంత తక్కువ డబ్బుతో ఆంధ్ర ఎలా వెళ్తామో అని. అయినా రాత్రంతా నువ్వు ఈ లెక్కలు వేస్తున్నావా అన్నాడు కిరణ్ నవ్వుతూ. లేదు, ఉదయాన్నే లేచి మన ప్లాన్ గురించి ఆలోచించా అంది లావణ్య. 24 అవర్స్ దాటకముందే రెంట్ పే చేసి బయటకు వచ్చారు చకచక. అలా నడుస్తూ 4 అడుగులు వేశారో లేదో కిరణ్ చెప్పు తెగింది. బేరం ఆడి 100 రూపాయే అంటూ 100 రూపాయలతో కిరణ్కి చెప్పులు కొనుక్కున్నారు. పక్కనే ఉన్న షాపులో రంగురంగుల స్వెటర్స్ కనిపించాయి. మామయ్య, వరుణ్కి స్వెటర్ అడిగాడు గుర్తు చేసింది లావణ్య. డబ్బులు చాలవేమో అన్నాడు సందేహంగా. పర్లేదులే, వరుణ్ చిన్నపుచ్చుకుంటాడు అంటూ స్వెటర్, వీడియో గేమ్ కొన్నారు వాడికి. తాజ్మహల్ చూడటానికి ఇంకా మన దగ్గర డబ్బులు సరిపోవు అన్నాడు కిరణ్. పర్లేదులే, స్టేషన్కి పోదాం పదమామయ్య అంది లావణ్య. లావణ్య వైపు ఆశ్చర్యంతో చూస్తూ ముందుకు కదిలాడు కిరణ్. అసలు సిసల ప్రేమ జంటను నువ్వు చూడలేకపోయావు అంటూ చిరుగాలి తాజ్ వైపు సాగింది. చిరుగాలిని తాగిన తాజ్ చిన్నపుచ్చుకుంది. ఉన్న డబ్బులతో పొదుపుగా ఇంటికి చేరారు హనీమూన్ జంట. వారు చెప్పే కబుర్లు వినడానికి కాసుకుని కూర్చున్నారు కొంటె కుర్రగారు. అబ్బో, తాజ్మహల్ ఎంత బాగుందో వెన్నెల్లో. సిమ్లాలో మేఘాలు క్రింద నుండి వెళ్తున్నాయి.
తాను చూసినవి చూడనివి కళ్ళు తిప్పుతూ వర్ణించి చెబుతోంది లావణ్య. అడిగిన వారికి అడగని వారికి. ఓ 10 నెలల తర్వాత లావణ్య పుట్టినరోజున చిన్న నోకియా మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు కిరణ్. ముందు ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి తర్జన భర్జన పడుతోంది లావణ్య. ఇంతలో పోస్ట్ అంటూ పోస్ట్ వచ్చింది. లావణ్య కిరణ్ దంపతులకు అని వ్రాసి ఉంది అడ్రస్లో. దానితో పాటు మనీ ఆర్డర్ కూడా జతగా వచ్చింది. మీ దంపతులకే ఉత్తరం అంటూ అందించారు. మనకి ఎవరు అంటూ ఓపెన్ చేశారు లెటర్ను. ప్రియమైన లావణ్య కిరణ్లకు ముంతాజ్ శేఖర్లు వ్రాయినది. ఆ పేర్లు చూడగానే 1000 మతాబులు కాంతి చేరింది ఇద్దరి మనసులలో. మీరు చేసిన సహాయానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మిమ్మల్ని రోజు శేఖర్ ఒక్కసారి అయినా తలుస్తాడు. మేము సంతోషంగా ఉన్నాము. చాందినికి ఇప్పుడిప్పుడే ముద్దు ముద్దు మాటలు వస్తున్నాయి. మా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం. వీలు కుదిరినప్పుడు ఓసారి ఫోన్ చేయండి. ఇప్పుడు 1000 రూపాయలు పంపిస్తున్నాము. నిదానంగా మిగిలిన డబ్బులు పంపుతాము. మీలాంటి మంచి మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అల్లాను కోరుకుంటున్నాను అని ఉంది. లావణ్యకు పట్టరాని ఆనందం కలిగింది. మొదటి ఫోన్ ఉద్విగ్నతతో ముంతాజుకు చేసింది. ముద్దు ముద్దుగా చాందిని తా అంది. లావణ్య కిరణ్ పొంగిపోయారు. మళ్ళీ ఆరేయి హనీమూన్ రాత్రిలా గడిచిపోయింది. అలా అనుబంధం 23 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. శేఖర్ కష్టపడి కష్టాన్ని ఇష్టంతో నింపుకొని ముంతాజ్కి రాజమహల్ కాకుండా ముచ్చటైన ఇంటిని ఏర్పరిచాడు. చాందిని తన చురుకైన తెలివితేటలతో బీటెక్ ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ సెలక్షన్లలో అమెజాన్లో జాబ్ సంపాదించింది. మొదటి జీతంతో లావణ్య కిరణ్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది చాందిని. ఇక అక్కడి నుండి మీకు తెలిసిందే కదా. అలా 23 ఏళ్ల తర్వాత హనీమూన్కి ప్రయాణం అయ్యారు లావణ్య కిరణ్లు. తాజ్ కూడా వారి రాక కోసం ఆత్రంగా చూస్తోంది. నెలవంక మరోసారి తీపి జ్ఞాపకాలను నెమరవేస్తూ సాగుతోంది. ఏంటి వింతకాంతితో వెలిగిపోతున్నావు మామా అంటూ తుంటరి తారక అడిగింది. నేనిప్పుడు హనీమూన్ను బదులు పలికాడు చంద్రుడు. అయితే ప్రేమయాత్ర మొదలెడదామా? జాబిల్ని చేరి కిలకిలా నవ్వింది ఆ వయ్యారి తారక. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.